అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోని సింపుల్గా పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి. నేను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలాలు ఏమేమి ఉంటే అవన్నీ వేసుకోండి. హోల్ గ్రెయిన్ గరం మసాలాలు, పలావ్లోకి కావాల్సినవి హోల్ గ్రెయిన్ గరం మసాలాలు వేసుకున్నాం కదండి. ఇందులోనే ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి, అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఇవి వేగిపోయినాయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 బంగాళదుంప, అలాగే క్యాప్సికము, 1 టమాటా కూడా తీసుకున్నానండి. 1 ఆలు, 1 బంగాళదుంప, అలాగే క్యాప్సికము, హాఫ్ క్యాప్సికమ్ అండి చిన్నది, ఒక చిన్న క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నా, అలాగే టమాటా 1 వేసేసేయాలండి. ఇవన్నీ వేసేసి 10 నిమిషాలు వేయించుకోవాలండి. మూత పెట్టుకున్నామండి. 10 నిమిషాలు మనకి ఎంత ఉప్పు కావాలి ఇప్పుడే కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నాను, మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి. నేను ఇక్కడ బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బియ్యం కూడా ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు వేసుకోండి. మీకు ఎన్ని కప్పులు బియ్యం కావాలో అన్ని కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ 3 కప్పులు బియ్యం తీసుకున్నానండి, అలాగే 6 కప్పులు వాటర్ పోసుకున్నాను. నేను ఇక్కడ ఇంట్లో వాడే బియ్యాన్ని వేసుకున్నానండి. 3 కప్పులు బియ్యం తీసుకున్నాను, అలాగే 6 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో, ఉప్పు ఎంత కావాలో ఇక్కడే చూసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ రానిద్దామండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చూసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వేసుకుందాం. అలానే 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. ఫోర్ విజిల్స్ అయిపోయినాయండి. ఓ 10 నిమిషాలు ఆగిన తర్వాత ముత్తిద్దాం. అంతేనండి, సింపుల్గా పలావ్ రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.